పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన లేదు, రాజకీయాల్లో ఎవ్వరూ స్పేస్ ఇవ్వరు, తొక్కుకుంటూ వెళ్లాలన్న కవిత. తెలంగాణలో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం, ఇప్పట్లో ఎన్నికలు జరగవని తేల్చేసిన సీఎం. సుప్రీం తీర్పు కోసం వేచి చూస్తామన్న రేవంత్. జిల్లా ఎస్పీ చర్యలు స్వాగతిస్తున్నాం, మచిలీపట్నంలో కొందరు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు, వారిపైన చర్యలు తీసుకోవాలన్న పేర్ని నాని. క్యాప్స్ గోల్డ్ కేసులో 4వ రోజు ఐటీ సోదాలు, ఏపీ, తెలంగాణ, బెంగళూరు, ముంబైలో తనిఖీలు, 50 లక్షలు గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం. విశాఖ కేంద్రంగా కల్తీ నెయ్యి దందా, బళ్ళారి నుంచి వచ్చి లాడ్జ్ లో మకాం, పామ్ ఆయిల్, ఫుడ్ కలర్స్, క్రీమ్ తో లాడ్జ్ లోనే తయారీ. ములుగు ఏజెన్సీలో మావోయిస్టు పోస్టర్లు కలకలం, వారోత్సవాలు నిర్వహించాలని పిలుపు, ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్. అల్లూరి ముంచంగిపుట్టులో పోలీసుల తనిఖీలు, బొలేరోలో తరలిస్తున్న ఒడిశా మద్యం సీజ్, 70 బాక్సుల బీర్ బాటిళ్లు స్వాధీనం, 2 అరెస్ట్. మహబూబ్ నగర్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు, డబ్బుల కోసం పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి, పరిస్థితి విషమం, పరారీలో 4. రాజేంద్ర నగర్ లో కార్డన్ సర్చ్, 200 మంది పోలీసులతో తనిఖీలు, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. నంద్యాల మాయలూరు బ్రిడ్జ్ పై భారీగా వరద, ప్రవాహంలో చిక్కుకున్న ట్రావెల్స్ బస్సు, సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన పోలీసులు. గడప పర్లపాడులో భారీ వర్షం, ఇళ్లలోకి చేరిన వరద నీరు, ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి, 24 గేట్లెత్తి నీటి విడుదల, ప్రస్తుత నీటి మట్టం 586 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద, 31 గేట్లెత్తి నీటి విడుదల, ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు. చండీగఢ్ లో రేపటి నుంచి సిపిఐ మహాసభలు, హాజరు కానున్న 750 మంది ప్రతినిధులు. యువత రాజకీయాల్లోకి రావాలని నారాయణ పిలుపు. జమ్మూ కశ్మీర్ ఉధంపూర్ లో ఎన్కౌంటర్, ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు, ఉగ్ర స్థావరాన్ని చుట్టుముట్టిన ఆర్మీ బలగాలు. కశ్మీర్ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ సోదాలు, 7 జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు, ఉగ్రవాద లింకులపై సర్చింగ్. గుజరాత్ లో ప్రధాని పర్యటన, భావనగర్ లో మోదీ రోడ్ షో, దారి పొడవునా ఘన స్వాగతం. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు, పలు స్కూళ్లకు బెదిరింపు ఈమెయిల్, తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.